గుడివాడలోని ప్రాచీనమైన ఆలయాలలో జైన్ టెంపుల్ ఒకటి. ఈ ఆలయంలోని స్వామి పేరు పార్శ్వనాథ స్వామి. అతి ప్రాచీనమైన గుడి. ఇక్కడ ముఖ్య దేవుడిగా శ్రీ పార్శ్వనాథ స్వామి ఉంటారు. ఈ ఆలయం యొక్క చరిత్ర మొత్తం ఈ విగ్రహం మీదే ఆధారపడి ఉంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం సగం లోటస్ భంగిమలో ఉన్న పార్శ్వనాథ యొక్క నలుపు రంగు విగ్రహాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. కొన్ని శాసనాలు ఆధారంగా ఈ విగ్రహం 8వ శతాబ్దానికి చెందిందని తెలుస్తుంది. ఆలయంలో వెళ్ళి భీమేశ్వర ఆలయం అక్కడ వెళ్ళి చూస్తే ఆ రావి చెట్టు కింద ఈ విగ్రహం ఉంది. పెద్ద శివాలయం అయిన రావి చెట్టు కింద వీళ్ళకి పార్శ్వనాథ స్వామి యొక్క విగ్రహం అయితే లభించడం జరిగింది. ఈ విగ్రహాన్ని వీళ్ళు ఈ గుడిలో ప్రతిష్ఠించి 92 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క జైన్ టెంపుల్ అనేది పాలరాతి నిర్మాణంతో నిర్మించబడింది. ఎటు చూసినా సరే పాలరాతి నిర్మాణంతో జైన్ టెంపుల్ అనేది చాలా ఆహ్లాదంగా కనబడుతుంది భక్తులకి. అంతేకాకుండా అప్పట్లోనే వీళ్ళు ఈ పాలరాతి నిర్మాణంకు సంబంధించిన మెటీరియల్ మొత్తం రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ పరిపాలనలో ఈ విగ్రహం జైన్ మతస్థులకు వీళ్ళు ఇచ్చారు. పూజించే పార్శ్వనాథ స్వామి విగ్రహం అనేది వీళ్ళకి అంత సులువుగా లభించలేదు. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ అయితే వీళ్ళకి ఒక కండిషన్ పెట్టి ఈ పార్శ్వనాథ స్వామి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్ ఏంటంటే ఈ విగ్రహానికి మీరు తక్షణమే గుడి నిర్మించాలని అప్పట్లో కండిషన్ పెట్టి మరి ఈ విగ్రహాన్ని అయితే ఇచ్చారు. దీంతో గుడి నిర్మాణం అయితే జరిగింది. ఈ గుడి అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. గాజు గ్లాసులతో చాలా ఆహ్లాదంగా కనబడుతుంది. 24 తీర్థంకరులు ఉంటారు. దాంట్లో ఈ స్వామి 23 ఆయన పార్శ్వనాథ స్వామి. ఈయన మోక్షం పొంది 2800 సంవత్సరాలు అయింది. ఈ పార్శ్వనాథ స్వామి మోక్షం పొంది 2800 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ జైన్ మతస్థులు ఒక 50 కుటుంబాలు ఉన్నారు. సుమారు ఈ ఆలయం చుట్టుపక్కల జైన్ మతస్థులు ఒక 50 మంది పైగా కుటుంబాలైతే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 300 మంది పైగా జనాభా అయితే ఈ టెంపుల్‌ని చూసుకోవడం జరుగుతుంది. ఈ టెంపుల్‌లో ఇక్కడ ఈ స్వామీజీ చెప్పిన మాట ఇక్కడ ఏంటంటే, రావడానికి దర్శనం చేయడానికి ఏం అభ్యంతరం లేదు. ఎవరు ఎప్పుడైనా రావచ్చు. మేము ఎలాంటి అభ్యంతరం అయితే చెప్పమని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీమోడలింగ్ కూడా జరుగుతుంది.